హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. నిన్న నైట్ అయితే మేము చర్చ్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయింది ఇంటికి వచ్చేలోపు. ఇంకా మార్నింగ్ లేట్గానే లేచాము, 8:30 ఆ టైంలో లేచాము అనమాట. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయి ఈరోజు పండగ కాబట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ పిల్లలకి అలానే మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేయాలి అనేసి అనుకుంటున్నాము. అందుకోసం అనేసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంతకీ మీరేం చేసుకున్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. అందరు చర్చికి అయితే వెళ్ళారా అండి? వెళ్ళారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ, నేను మా వారు కలిసి అయితే చికెన్ బిర్యానీ అన్నది చేసేస్తాము. ముందుగా ఇక్కడ ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసాను. మనకి బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాం కదండి. ఫ్రై అయితే చేసేసాము. ఈలోపు మా వారు వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇవి 6 కేజీలు అండి. 6 కేజీలు అంటే మనకి వేస్ట్ అంతా పోయేటప్పటికి 4 కేజీలు అయితే వచ్చిందనమాట. ఈరోజు బిర్యానీ వచ్చేసి 4 కేజీస్ రైస్కి 4 కేజీస్ చికెన్ అయితే యూస్ చేస్తున్నాము. ఫ్రెష్గా కోల్డ్ అయితే తీసుకున్నారంట. తీసుకొని మనకి చికెన్ అయితే కొట్టించుకొని వచ్చేసారు. బిర్యానీకి మనం ఎప్పుడైనా కానీ పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. వర్షం అయితే పడుతూనే ఉంది. నిన్న నైట్ మేము చర్చికి వెళ్ళాం కదా, అప్పటి నుంచి వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట, నాన్ స్టాప్గా. అట్లా అనేసి పెద్ద వర్షం కాదు, అలా అనేసి చిన్న వర్షం కూడా కాదు, చిన్న చిన్న తుప్పరు అయితే పడుతూనే ఉందన్నమాట. నిన్నటి నైట్ నుంచి పడుతూనే ఉంది. వర్షం ఇలా పడుతూ ఉందంటే అందరికీ చిరాకుగానే ఉంటుంది కదండి. ముఖ్యంగా బయట పని చేసుకోవాలి అనేసి అంటేనే వర్షము, అది కూడా కాకుండా చల్లగా ఉంది అనేసి అంటే ఇంకా బయటికి వెళ్ళి పని చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. మేమైతే వంట బయట చేద్దాము అనేసి అనుకున్నాం, కానీ ఈ వర్షం వలన అలానే బాగా చల్లగా ఉంది కదా, ఇంకా అట్లానే స్టవ్ అయితే ఇంట్లోనే పెట్టేసుకుందాము అనేసి అనుకుంటున్నాము. కాబట్టి స్టవ్ కూడా లోపలికి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారనమాట. ఈలోపు మా వారైతే మసాలాలన్నీ కలిపేసి పక్కన పెట్టేశారు. ఒక 1 అవర్ కలిపి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి. ఈలోపు ఆయన అవి కలుపుతూ ఉండేలోపు నేనైతే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి అయితే ఒలిచేసుకుంటున్నాను. మనం మిక్సీ అయితే వేయాలి కదండి బిర్యానీ చేసేటప్పుడు, కాబట్టి వీటిని అయితే నేను ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని కూడా వాష్ చేసేసుకొని నేను మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట. పండగ అనేసి అనుకుంటూ ఉంటాం, కానీ పండగ రోజే పని అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ రోజే అన్నీ లేట్ అవుతూనే ఉంటాయి. పండగ అనేసి ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటామో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు కొత్తిమీర, పుదీనా కట్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత వీటిని ఒకసారి మసాలాలన్నీ కలిపి పెట్టారు కదండి ముందు చికెన్కి, దాంట్లో అయితే కలిపేసి పెట్టేస్తాను. నిన్న నైటే కలిపి పెడదాము అనేసి అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే, చర్చికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమో అనేసి ఇంకైతే నిన్న నైట్ చికెన్ అయితే తీసుకురాలేదు. మార్నింగ్ వెళ్ళేసి ఈయనైతే చికెన్ తీసుకొచ్చేసారనమాట. టైం ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా ఫుల్ నైట్ కనుక ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే పీసెస్కి మసాలా అన్నది బాగా పడుతుంది. టైం లేదు అనేసి అనుకుంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా కానీ మనం ఇలాగా మసాలా పెట్టి వదిలేసాము అనేసి అంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను మసాలాలన్నీ కలిపేశారు కదా, తర్వాత ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర, అలానే మిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఇక్కడ ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలను అయితే జ్యూస్ అయితే వేసేస్తున్నాను. చాలా మంచి జ్యూసీగా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవి అయితే వేసిన తర్వాత ఇంకొక 1/2 కేజీ పెరుగు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపి పెట్టేసుకొని ఒక 1 అవర్ నుంచి ఒక 1.5 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. చాలా మంచిగా పట్టేసింది ముక్కకైతే మసాలా అన్నది. ఎప్పుడైనా కానీ ఇలాగ ఎక్కువ రైస్ చేయాలి అనేసి అనుకుంటే మేము వీలైనంత వరకు నైట్ టైమే చేసి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఇంకా అలా అయితే కుదరలేదు. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఈరోజు మిర్చిగా సాలం చేద్దాము అనేసి అనుకొని
బిర్యానీలోకి మిర్చిక సాలన్ అయితే చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసుకొని దాన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నాము. అలానే ఒక పక్కన స్టవ్ మీద పెద్ద ఉల్లిపాయలను అయితే అలాగా కాల్చేసామన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై చేసేదానికన్నా కానీ ఇలాగ కాల్చాము అనేసి అంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర అన్నది వేసేసాము. జీలకర్ర వేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, పల్లీలు పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలే కాబట్టి అంత ఎక్కువగా అయితే ఫ్రై చేయాల్సినంత అవసరం లేదు. ఆ తర్వాత దాంట్లోకి మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అలానే కొద్దిగా మసాలాలు కూడా వేసేసుకొని ఒక 2 పెద్ద సైజు టమాటాలు అలానే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మనకి థిక్గా ఫామ్ అయ్యేంత వరకు మనం మిర్చిక సాలన్ అన్నది కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి అయితే. ఇంక ఇక్కడ 1 అవర్ పైన అయిందిలేండి. ఇంక ఇక్కడ అయితే రైస్ అనేసి ఇక్కడ నేను రైస్ అయితే ఒక టబ్కి వేసేసుకుంటున్నాను. వీటిని కూడా కడిగి ఒకసారి నానబెట్టేస్తే సరిపోతుంది. ఈలోపు మనం అయితే వాటర్ అన్నది పోసేసుకుంటే అవి వాటర్ బౌల్ అయిన తర్వాత రైస్ అన్నది వేసేస్తాం. ఆకేది కస్తూరి మేతి ఏది అది సగమే ఇక్కడ ఎసరొచ్చిన తర్వాత మేము రైస్ అయితే వేసేసాము. కేవలం ఈరోజు బిర్యానీ రైస్ తోటే బిర్యానీ అన్నది వేస్తున్నాము. ఎటువంటి మామూలు రైస్ అయితే నేను యాడ్ చేయలేదన్నమాట. 4 కేజెస్ చికెన్కి 4 కేజెస్ బిర్యానీ రైస్ అయితే వేసేస్తున్నాము. ఇంకా రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడైతే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్కి అయితే కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని ఒక పక్కన స్టవ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మనం 70% కుక్ అయిన రైస్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఒకే లేయర్ కింద కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మేము 2 లేయర్స్ కింద చేసుకుంటాం అనమాట. మా వారు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసేసారు కాబట్టి మా వర్క్ అయితే ఒక లేయర్ కింద సరిపోయేది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా 2 లేయర్స్గా అయితే వేసేసాము. ఫస్ట్ మనం చికెన్ వేసుకోవాలి, తర్వాత రైస్, ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసేసి తర్వాత చికెన్ వేసేసి తర్వాత మనం రైస్ అన్నది వేసేసుకోవాలి. ఇలాగా కూడా చేసేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుందన్నమాట. దమ్కి వేసేయాలి. ఇంక ఇక్కడ రైస్ అన్నది మనం కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఇక్కడ దమ్కి వేసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. చికెన్ కూడా త్వరగానే కుక్ అయిపోతుంది కదండి. దాంట్లో ఉన్న తేమతోటి మనకి చికెన్ కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టేసాము అనేసి అంటే
పర్ఫెక్ట్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పైన ఆనియన్స్ వేసేసుకొని అలానే నెయ్యి వేస్తున్నాను. కంపల్సరీ నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ బిర్యానీ అన్నది. ఇక్కడ వచ్చేసి పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఈరోజు నేను ఏం వేసాను అంటే నల్ల కిస్మిస్ వేసాను, మనం రెగ్యులర్గా వాడే కిస్మిస్, అలానే జీడిపప్పు, బాదం, కొన్ని ఖర్జూరాలు కూడా ఎక్కువ వేసాను అనమాట. వేసేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫుడ్ కలర్ అన్నది కంపల్సరీ వేసుకుంటే మనకు బిర్యానీ అనేది చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. మనం ఎక్కువ మంది అయితే ఇలానే చేస్తుంటారు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కొంతమంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి దమ్కి అయితే పెట్టేస్తున్నాము. ఆవిరి అన్నది బయటకు పోకుండా ఉండాలి అనేసి ఇలాగ టవల్ అయితే పెట్టేసి మేము దమ్కి అయితే పెట్టేసాము అనమాట. కొద్దిగా వెయిట్ కోసం అనేసి ఆల్రెడీ మన దగ్గర రైస్ కుక్ అయిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ దాని మీద పెట్టేసి దమ్కి అయితే వేసాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా అండి రైస్ అన్నది ఎంత పొడి పొడిగా వచ్చిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. మా వారు చేసే చికెన్ దమ్ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం, ముఖ్యంగా నాకు, పిల్లలకి, అంటే నా అందరికీ, అంటే మేము నలుగురమే కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు చికెన్ బిర్యానీ చేశారు కదా అనేసి ఇంకా నేను రైతా చేశాను. అలానే స్వీట్ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి కదా పండగ అంటే, ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ నేను సేమియా అయితే కాసేస్తున్నాను. స్వీట్ అయితే ఎక్కువగా తినరు ఇంట్లో వాళ్ళు, కాబట్టి కొద్దిగా నేను సేమియా అయితే చేసేసాను. ఇక్కడ సేమియాలోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసేస్తున్నాను. ఈరోజు నెయ్యి వేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నది ఫ్రై చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి సేమియా అంటే ఇష్టం అండి? నేనైతే సగ్గుబియ్యం సేమియా అంటే నాకు ఇష్టము. కాకపోతే పిల్లలు మా వారికి కేవలం ఉట్టి సేమియాతో ఇట్లా పాయసం అంటేనే ఇష్టం అనమాట. కాబట్టి ఈరోజు నేను సగ్గుబియ్యం వేయకుండానే పాయసం అన్నది ప్రిపేర్ చేసేసాను. బాగా స్వీట్ వేయకుండా లెస్ షుగర్ వేసేసి స్వీట్ అయితే చేశాను. ఇంట్లో వాళ్ళు ఎక్కువగా స్వీట్ అయితే ఇష్టపడరండి. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ, అలానే రైతా, స్వీటు, మిర్చి కసాల, ఇలా సింపుల్గా అయితే మేము చేసేసుకున్నామండి. మరి మీరేం చేసుకున్నారండి క్రిస్మస్ స్పెషల్ అన్నది? అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి నాకు. మీరేం చేసుకున్నారు, ఏం తిన్నారు అన్నది ఒకసారి అయితే చెప్పండి నాకు. మీకు కూడా నచ్చిందా అండి ఈ వీడియో? మా స్పెషల్ చూసారా అండి? ప్లేట్ అన్నది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి 3 అయిందనమాట. ఇంకా పిల్లలైతే బాగా ఆకలితోటి ఉన్నారు. చెప్పాను కదండి పండగ అనేసి అనుకుంటామనే కానీ పండగ రోజే అన్నీ లేట్ అవుతూ ఉంటాయి అనేసి చెప్పాను కదా. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని.